గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి నేను ఈ వీడియోలో వీడియోస్ పెట్టబోతున్నాను అనమాట. ఛానల్లో వీడియోస్ పెట్టబోతున్నా. ఇది నా యూట్యూబ్ కెరియర్ స్టార్టింగ్ అనుకుంటే మీరు తప్పు. బికాజ్ ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేశా, కాకపోతే అది ఫ్యాక్టరీ రీసెర్చ్ చేయడం వల్ల ఫోన్కి అది ఆడన దొబ్బేసింది. సరేలే, నేను డ్రీమ్ బాయ్ పక్కనే చూసే ఉంటారు. ఇప్పుడు మనము ఆడబోయేది మాత్రం మైన్క్రాఫ్ట్ అనమాట అండి. ఇది బెడ్ రాక్ ఎడిషన్ మైన్క్రాఫ్ట్. ఇట్లా ఓన్లీ గేమింగ్ సంబంధించిన కాంటెంట్ వస్తుంది. మనం మైన్క్రాఫ్ట్లో ఇది ఒక సర్వర్స్. ఇప్పుడు మీరు మైన్క్రాఫ్ట్ హోమ్ స్క్రీన్ పోతే అక్కడ సర్వర్స్ అని ఒకటి చూపిస్తుంది. అక్కడికి పోతే మీకు క్యూబ్ క్రాఫ్ట్ అనే ఇది ఒక సర్వర్ అనమాట అండి. ఇక్కడ మనకు అన్ని రకాల గేమ్స్ దొరుకుతాయి. చూసుకుంటే ఇక్కడేమో పార్కోర్, ఎవరైతే పార్కోర్ అని తెలుసుకో, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దుంకుతూ ఉంటారు అది. ఇంకా బ్లాక్ వార్స్, ఇంకా లక్కీ బ్లాక్స్ మైన్క్రాఫ్ట్ ఆడేటోళ్ళకి బాగా తెలుసు. దాంట్లోంచి ర్యాండమ్ ఐటమ్స్ వస్తే గుడ్ లక్ అవ్వచ్చు, బ్యాడ్ లక్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు మాత్రం మన స్కై బ్లాక్ టూర్ ఇవ్వబోతామంటే, స్కై బ్లాక్ అంటే ఒక వరల్డ్, అది కూడా స్కైలో ఐలాండ్స్ ఉంటాయి అనమాట. మనం స్కై బ్లాక్లోకి ఎంటర్ అయిపోతాము. ఎస్, ఇప్పుడు మన స్కై బ్లాక్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొంచెం బ్లర్ ఏందంతా హ్యాంగ్ అవుతుంది. ఓ ఎస్ 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 ఇదనమాట మన స్కై బ్లాక్. ప్రస్తుతానికైతే ఇది దీంట్లో మేము ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నాం. ఇది మన హౌస్ అనమాట అండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అన్లాక్ చేసేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ముందు ఫస్ట్ కాంచి పెడదాం అనుకుంటున్నా. అయితే కొన్ని కారణాల వల్ల కుదరలే. ఓకే, మనం ఫస్ట్ కాంచి కాదు, ఈ నుంచి చూపిస్తాం. ఓకే, ఇదే మన ఐస్ బయోమ్ అనమాట. కోల్డ్ టైగా మైన్క్రాఫ్ట్ ఆడేటోళ్ళకి బాగా తెలుసు కోల్డ్ టైగా అంటే ఏంటిదో. కోల్డ్ టైగా ఇక్కడ అంతా ఐస్ ఉంటుంది. ఒక క్వెస్ట్ కోసమని మేము ఇక్కడ ఏం లేదు గాయస్, మామూలు స్కై బ్లాక్ మనం మ్యాప్ డౌన్లోడ్ చేసుకునే మాట అయితే మైన్క్రాఫ్ట్లో దాంట్లో ఆల్రెడీ అన్ని ఐలాండ్స్ వస్తాయి. కాకపోతే దీంట్లో ఇట్లా కాదు. దీంట్లో మనం ఇక్కడ పైన కనిపిస్తుంది ఎల్లో కలర్, ఆ వాటిని క్వెస్ట్ అంటారు. అవి కంప్లీట్ చేసుకుంటే మనకి ఐలాండ్స్ అన్లాక్ అవుతాయి. ఇది మనం థర్డ్ ఐలాండ్ వస్తుంది. ఫస్ట్ ఐలాండ్ చూపిస్తామండి. ఇది మన షుగర్ కేన్ ఫామ్. ఇక్కడ నుంచి షుగర్ చేసి అమ్మితే పేపర్ చేసిన బాస్ మనీ వస్తాయి. ఇది మన దగ్గర 1 మిలియన్ మనీ ఉన్నాయి అనమాట ప్రస్తుతానికైతే. ఇది మన ట్రీ ఫామ్. ఇంకేమున్నాయి, మన హోమ్ టూర్ లాస్ట్ ఇస్తాను నేను. ఆకలి వేస్తుంది, కొంచెం ఫుడ్ తినాలి. ఓకే, ఇది వచ్చేసి ఇంతకుముందు ఇక్కడ మేము కలెక్టింగ్ ఏరియా కట్టామన్నమాట. అంటే చెస్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేయడం. దాని తర్వాత హౌస్ కట్టేసరికి అక్కడ షిఫ్ట్ చేసేసి అవన్నీ లాస్ట్ని చూపిస్తాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐలాండ్. ఇక్కడ మనం స్పాన్ అయ్యి క్వెస్ట్ కంప్లీట్ చేయవచ్చు. ఇది వచ్చేసి విలేజర్స్. ఇక్కడ మామూలుగా అయితే ఒక విలేజర్ ఉంటాడు, మైన్క్రాఫ్ట్ ఆడేటోళ్ళకి తెలుస్తుంది విలేజర్ అంటే. కాకపోతే మా ఫ్రెండ్ ఇది చేంజ్ చేసేసారు, మనకు కూడా తెలియదు. అది ఎట్లా చేంజ్ చేసినా కూడా తెలియదు. ఈ నుంచి మెట్లు ఉన్నాయి కదా, పైకి వెళ్తే ఈ నుంచి ఇట్లా పైకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ వస్తుంది అనమాట. మన చిన్న ఫార్మింగ్ ఏరియా. వాడు లాస్ట్ నేమో ఇది వచ్చేసి అంతా వీట్ ఉంది. ఇక్కడేమో వాటర్ మెలన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే కింద ఒకటి చూపించే కదా, ఇట్లా ఉండాలి మామూలుగా అయితే ఈ విలేజర్ ఉండాలి. ఇదనమాట ఇక్కడ ఫార్మ్. ఈ టవర్ వచ్చేసి ఇంతకుముందు అది మన జాంబీ ఫామ్, జాంబీ స్కెల్టన్ క్రీపర్ ఫామ్. పైన స్పాన్ అవుతున్నాయని ఈ టవర్ కట్టాను. వాటిని వేసేయద్దు, ఈ బో పట్టుకొని వేసేయడానికి. ఓకే, మన సెకండ్ ఐలాండ్ వచ్చేసి ఇటు పక్క వస్తుంది. అంటే ఈ ఐలాండ్ ఇప్పుడు మనం ఉన్న స్పాన్ అయిన తర్వాత ఇది, దాని తర్వాత కోల్డ్ టైగా అనేది వస్తుంది. అది ఓక్ ఫారెస్ట్. ఇది ఇప్పుడు మనం పోయే ఐలాండ్ వచ్చేసి ప్లేన్స్ అనమాట. అంటే చిన్న ఐలాండ్. ఐలాండ్స్ అన్లాక్ అయిపోతే పెద్ద పెద్దగా అవుతుంటాయి. ఇది వచ్చేసి ప్లేన్స్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి మన స్పైడర్ ఫామ్. ఇక్కడ అన్నీ మనకి ఇవి దొరుకుతాయి. స్ప్రింగ్ వస్తుంది మనకి. స్ప్రింగ్తో బోర్డ్ చేసుకోవచ్చు, బో అట్లాంటివి. ఇదండి పైన మన ఇంట్లో స్పైడర్ స్పాన్స్ వస్తున్నాయి. ఈ గేమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మీకు ఆడే కొద్ది అలవాటు అవుతుంది. స్పైడర్స్ వస్తాయి, అవి క్యాక్టస్కి తగులుకోవడం వల్ల డ్యామేజ్ వచ్చి వాటర్ ఫ్లోకి అవన్నీ కిందికి వచ్చి పడతాయి. కిందికి వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యింది, మిగిలిన డ్యామేజ్ వచ్చేసి క్యాక్టస్ చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా వెళ్దాం, మళ్ళీ ఇట్నే వెళ్దాం. స్ట్రైట్లో ఇట్లా వెళ్ళాలి. ఆ పైన పెద్ద ప్లాట్ఫామ్ వచ్చేసి మనం మైనింగ్ ఏరియా అనమాట. మన దగ్గర 67 XP ఉంది. ఇప్పుడు ఒక క్వెస్ట్ ఉంది, దాంట్లో
విత్ లెవెల్ 7 ఎంచాంట్మెంట్స్ చేయాలి అనమాట. ఏదైనా 4 ఐటమ్స్కి లెవెల్ 7 ఎంచాంట్మెంట్స్ చేయాలి, అంటే అప్ టు 7. ఇవి అన్నమాట. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే, ఈ కార్డ్స్ పికాక్స్ తీసుకొని మైండ్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ బ్రేక్ అయితే మళ్ళీ మనకు తెలియాలంటే దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఇట్లా టైమర్ పడుతుంది. అంటే మళ్ళీ 3 hours తర్వాత నార్మల్గా అవుతుంది. అర్థండి, ఇది ఐరన్, ఇక్కడ ఎమరాల్డ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది. ఇంకా ఇవి వచ్చేసి కాగు స్టోన్ జనరేటర్స్. కాగు స్టోన్ వస్తుంది దాంట్లో. ఈ మధ్య మధ్య వస్తూ ఉంటాయి వరల్డ్ సేవింగ్ అన్నమాట. ఈ ల్యాపిస్ లజులు, డైమండ్స్ ఉన్నాయి, ఇంకా కోల్ కూడా ఉంది. ఇట్లా అన్నీ ఉంటాయి. ఇది కార్డ్స్. ఇక్కడ కూడా డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది వచ్చి మన స్లైమ్ ఫామ్ అన్నమాట. యాజ్ ఈజ్ దానిలానే మన స్లైమ్ స్పాని ఆ క్యాక్టస్కి తగులుకొని చచ్చిపోతూ ఉంటాయి. ఓకే, ఇట్లా ఇంకా సక్కకి వెళ్తే స్టేట్కి పోతే మన డెజర్ట్ ఐలాండ్ వస్తుంది. దీనికి అటుపక్కన ఆపోజిట్ సైడ్ జంగిల్ ఐలాండ్. డెజర్ట్ ఐలాండ్ కొన్ని కారణాల వల్ల అన్ని తీసుకోవాల్సి వచ్చింది. అది వెనకాల వచ్చేసి క్యాక్టస్ ఫామ్ అన్నమాట. క్యాక్టస్ ఫామ్ ఎట్ట పని చేస్తుందని నేను చూపిస్తానండి. దీంట్లో ఏం లేదు, ఇట్లా బ్లాక్ గాల్లో పెట్టి శాండ్ పెట్టి దాన్ని క్యాక్టస్ పెడతాము. మధ్య ఒక క్యాక్టస్కి ఇంకో క్యాక్టస్కి మధ్యలో అట్లా ఫెన్స్ పెడితే ఇంకో లేయర్ పెరుగుగానే అది నీళ్ళల్లో పడుతుంది. నీళ్ళల్లోంచి వచ్చి ఇక్కడ పడుతుంది, వాపర్స్ నుంచి ఇక్కడికి వస్తుంది. అట్లా మన దగ్గర క్యాక్టస్ వస్తుంది అన్నమాట. ఓకే, అది మన కోకోబీన్ ఫామ్. అది పెద్ద స్టెప్స్లా అనుకుంటే ఇట్లా. అది మన స్వాంప్. అక్కడ ఏమంత లేదు, జస్ట్ స్వాంప్. ఇక్కడ మనకి కోకోబీన్ సీడ్స్ వస్తాయి అన్నమాట. ఈ సీడ్స్ అమ్ముకుంటే మనకి రేట్ వస్తుంది. ఒకటి 350 స్కై బ్లాక్ కాయిన్స్. స్కై బ్లాక్ కాయిన్స్ మనకు పనికి వస్తాయి అన్నమాట. స్కై బ్లాక్ కాయిన్స్ ఈ ఎట్టంటే ఇప్పుడు ఇక్కడ మనం సీడ్స్ ప్లాంట్ చేస్తాం. వచ్చిన సీడ్స్ కొన్ని ప్లాంట్ చేస్తే అవి పెరిగిన తర్వాత ఇక్కడ వాటర్ బ్రేక్ చేస్తే ఈ వాటర్ ఏమైతే అంటే అన్నీ ఇట్లా కిందికి వస్తాయి అన్నమాట. ఇట్లా కిందికి రావడం వల్ల అన్నీ వచ్చి ఆ హాపర్స్లలో పడుతుంది. ఓకే, నెక్స్ట్ అది స్వాంప్. ఇంకేం లేదు, సక్కా పోతే సవానా వస్తుంది. సవానాల్లో కూడా ఏమంత కట్టలేదు, జస్ట్ ఒక ఐలాండ్ అంతే. ఓకే, మనం ఇప్పుడు అటుపక్కకి వెళ్దాం. అటుపక్క ఇంకా మంచి మంచిగా ఉన్నాయి. పైన ఫామ్ చూపించినట్టు ఇక్కడ ఒక జనరేటర్ జెన్ ఏరియా. ఏం చేసి లైన్స్ వచ్చినాయి. అవి వస్తాయంటే కొన్ని చిన్న కొన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చెప్పాను కదా, ఇది ఇంకొక ట్రీ ఏరియా. ఇది ఒకటి ఫస్ట్ ఇది కట్టామని, దాని తర్వాత అది కట్టాము. ప్లేస్ సరిపోకపోతే ఇక్కడ కొన్ని ట్రీస్ పెరుగుతూ ఉంటాయి. అది మన ఎక్స్ట్రీమ్ హిల్స్. ఇది జంగిల్ తెలుసు కదా. ఇక్కడ మనకి స్పైడర్స్ వస్తాయి. అట్లా ఒక్కొక్క ఐలాండ్లో మనకు కొత్త కొత్తవి వస్తాయి అన్నమాట. ఓక్లో ఏం రావు, ప్లెయిన్స్లో కౌస్ వస్తాయి. ఇది ఎక్స్ట్రీమ్ హిల్స్. ఇక్కడ కొన్ని లావా పెట్టి మాకు వార్ జరిగితే ఇక్కడనే వార్ చేసుకుంటాం, గొడవ పడ్డం అట్లా. ఇది మా ఇంతకుముందు ఒక ఫ్రెండ్ వచ్చినాడు. వాడు ఆడుతూ అంటే మేము మామూలుగా మేము 4 ఫ్రెండ్స్ ఆడుతూ ఉంటాం నాతో కలిపి. అయితే 5th వాడు చూసి నేను ఆడతా అంటే సర్లేరా ఆడుకుందిరా అంటే వాడే మా దగ్గర తీసుకున్నాడు. యూట్యూబ్ చేయడం కొత్త కదా, అంతే సరిగ్గా మాటలు రావటంలే. ఏమనుకోకుండా ఉంటే ఇట్స్ ఓకే. ఇది వచ్చేసి బర్డ్స్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి క్రీపర్స్ వస్తాయి. ఇంకో విషయం, ఇది వచ్చేసి ఈడ అంతలక్క చూస్తే మీకు ఇట్లా ఫార్మింగ్ కోసం చేసినట్టు మాకు అది క్యారెట్ క్వెస్ట్ వచ్చిందనమాట. దాంట్లో గోల్డెన్ క్యారెట్స్ కలెక్ట్ చేయాలి, క్రాఫ్ట్ చేయకూడదు. ఇది వచ్చేసి మనకి పంకిన్ వాటర్ మిలన్ ఫామ్. మనీ ఎక్కువ కావాలంటే ఇంట్లో ఇట్లా పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే పైన ఇంకొక ఏరియా వస్తుంది. ఇక్కడ ఓన్లీ వాటర్ మిలన్ పెట్టాడు, ఎందుకో తెలియదు. మా ఫామ్ మేమైతే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అన్నమాట. ఇంకో విషయం, ఇప్పుడు హోమ్ టూర్ ఇస్తాను నేను. అదేదో బ్రేక్ అయినట్టుంది. మా ఫ్రెండ్ చూసుకుంటే వెళ్ళా. ఇక్కడ వచ్చేసి హోమ్ టూర్. ఇది మన స్విమ్మింగ్ పూల్. అసలు మాకు ఐడియా కూడా లేదు స్విమ్మింగ్ పూల్ ఇట్లా కడదామని. నేను జాయిన్ అయ్యేసరికి ఇది కట్టేస్తున్నారు. ఇది మాత్రం మన ఐడియానే, ఇట్లా కట్టడం బెడ్స్. దాని తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఏరియా. ఇది వచ్చి మన ఫ్రెండ్ హర్ష. దూరపు ఇక్కడ ఇట్లుంటాయి. వీటి చెస్ట్ ఐటమ్స్ చూడకూడదులే, బాగోదు మళ్ళీ. దాని దగ్గర క్రీపర్ హెడ్ ఎన్ని ఉన్నాయి,
బెడ్ ఒకటి, చాలా సింపుల్. ఇది మా ఫ్రెండ్ అభిజిత్ది. ఇతని దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇతని దగ్గర ఈ స్కెల్టన్ హెడ్స్ అని 2 ఉన్నాయి. నేను ఒకటి తీసుకుంటున్నా, వాడేమనుకోలేదు. ఒకటి మనం ఎత్తేసినాం, ఎవరేమన్నారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే క్వాడ్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ పెట్టేయాలన్నమాట, ఎవరు తీసుకోకూడదు. తీసుకుంటే ఇది చెప్పిన చెస్ట్ అన్నీ ఇక్కడికి మూవ్ చేసేసామన్నమాట. అన్నిటికీ ఉంటాయి. ఇది ఫుడ్, ఇక్కడ ఫుడ్ ఫుల్ స్టాక్ పోషన్స్ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికైతే రీజనరేషన్ పోషన్సే ఉన్నాయి. ఇది వచ్చేసి యారోస్ కరువే లేదా, ఎందుకంటే అక్కడ స్కెల్టన్ ఫామ్ ఉంది కాబట్టి. ఇది బ్లాక్స్ అంటే ర్యాండమ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే మాబ్ ఐటమ్స్, మాబ్ గన్ పౌడర్ అట్లా. మాబ్ ఐటమ్స్ కాదు, మాబ్ ఐటమ్స్. దాంట్లో స్పానర్స్ ఉంటాయి, చెస్ట్ ఉంది. ఇది నెదర్ ఐటమ్, గ్లో స్టోన్ అవన్నీ ఉంటాయి నెదర్ నుంచి. నెక్స్ట్ వుడ్కి సంబంధించిన చెస్ట్లో ఉంటాయి చూడండి. కొన్నిసార్లు అట్లా ర్యాండమ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పడి ఉంటాయి. కోకో బీన్స్ అన్నీ మామూలుగా అయితే చెస్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ఎందుకో తెలియదని కట్టేసాం. దాని తర్వాత అది ఫామ్ కట్టామన్నమాట. ఈ మినరల్స్ అన్నీ ఐరన్ ఉంటుంది. ఏదైనా టూల్స్, ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి దీంట్లో. ఇది మామూలు ఐటమ్స్ అని. ఇంకోటి దీంట్లో బోన్స్, రాటన్ ఫ్లెష్ అన్నీ అమ్ముకోవచ్చు, డబ్బులు అవుతుంది. ఇది మన అన్ని ఏరియా. ఇది ఆప్టిమైజర్ అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని రిసోర్సెస్ తీసుకొని బూస్ట్ పెట్టచ్చు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక టైం లిమిట్ అని ఉంటుంది పెరగడానికి. ఆ టైం లిమిట్ని తగ్గించచ్చు. ఇక్కడ జనరేటర్ బూస్ట్ అంటే ఓర్స్ అక్కడ తగ్గించచ్చు. ట్రీ బూస్ట్ అంటే ఇప్పుడు శాప్లింగ్ పెడితే దాని టైం తగ్గిపోద్ది. క్రాప్ బూస్ట్ అంటే ప్లాంట్స్కి, అంటే వాటికి. ఇవి కూడా నెదర్ ఐటమ్స్, ఎందుకో దీంట్లో పెట్టారు అన్నీ ఎక్కడైనా అంటే క్రాఫ్టింగ్ టేబుల్, యాన్విల్, ఎంచర్మెంట్ టేబుల్స్, స్మెల్టింగ్ అన్నీ. షాపు ఇతని దగ్గర ఏమేమి ఉంటాయంటే ఏందో డ్యాన్స్ అవుతుందా, మళ్ళీ కొడుతుంది. ఏదో బయట ఉంది, నాకు తెలియదు కదా అసలుకి. ఏంది ఇది అసలు నాకు తెలియదు. సరే అండి, ఇన్ని చంపితే పోక్ చాప్ వచ్చింది, నాకు తెలియదు. సరేలే, ఇవన్నీ కామన్. అట్లా ఫ్లైమ్ బాల్స్ని కూడా అమ్ముకోవచ్చు. ఇతని కాడ మాత్రం ఇట్లా ఉంటాయి, క్వెస్ట్లను చూసుకోవచ్చు. ఏదైనా ఐటెం కొనాలన్నా, అమ్మాలన్నా, డబ్బుల కోసము, ప్రొఫైల్ అవన్నీ ఉంటాయి. ఓకే, కింద చూపించాను కదా, ఇప్పుడు పైకి పోదాం. పైకి వచ్చేసరికి ఇది ఒక మంచి ఏరియా ఉంటుంది. దీని నుంచి మనకి షుగర్ కేన్ ఫామ్, ట్రీ ఫామ్, ఇంకా మన జెండా కూడా కనిపిస్తుంది. జెండా చూపడం మర్చిపోయినా, సెల్యూట్ జెండా. ఓకే, ఇది వచ్చేసి చిన్న డైనింగ్ ఏరియా, ఏదో సోప్ కోసం అని పెట్టా. ఇక్కడ ఇది మన రూమ్ అనమాట. అంటే హెవీ డెకరేషన్ ఏం లేదు, మన చెస్ట్లో ఏమేమి చూసుకోవచ్చు మనం. దీనిలో గోల్డెన్ క్యారెట్స్ కొన్ని ఐటమ్స్ ఏమున్నాయి, ఇంకా బ్యాగ్ ఐటమ్స్, వుడ్. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ అని బాగా చూపి గుద్ది చూడు. డాంకీ అది మనం వెళ్ళిపెట్టింది. మామూలుగా అయితే ఫ్రెండ్ పేరు వచ్చేసి ఇందులో మేము ఫన్ కోసం చేస్తూ ఉంటాం. ఈ రూమ్ కొంచెం బాగా డెకరేట్ చేస్తాడు. ఇదండి మన స్కై బ్లాక్ సర్వర్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి, నేను జాయిన్ చేసుకుంటా. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ కాబట్టి ఎవడు అంత ఉండడు ఆడేటోళ్ళు, అంటే సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం. ఇక్కడ మీకు కూడా ఇట్లాంటి మీకు రోబ్లాక్స్ వీడియోస్, స్టంబుల్ గైస్ అన్నీ దొరుకుతాయి. స్టంబుల్ గైస్ డౌన్లోడ్ చేయాలి, కాకపోతే చేస్తాం మీకోసం డౌన్లోడ్ చేస్తే. ఇంకా ఈ నుంచి పైకి పోవడానికి దారి ఉంది, జస్ట్ రూఫ్ టాప్ అంతే. ఇంకో విషయం, వీడియో ఒకటి ఉంది కదా మర్చిపోయా, కొంచెం డ్యామేజ్ తీసుకోవాలి. 3 హార్ట్స్ డ్యామేజ్, మై గాడ్. ఇంకో విషయం, మీరు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇట్లా పైకి రావచ్చు, పైకి వచ్చి ఓకే లెట్స్ గో. డైవ్ చేయొచ్చు. ఫస్ట్ ఇమోట్ వేసి ద్వారా డైవ్ చేద్దాం. ఏంటి, ఎస్, పచ్ నీళ్ళ లోపల ఇమోట్. ఎస్, అచీవ్మెంట్ సక్సెస్ఫుల్. ఎస్. ఓకే గైస్, మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి. లైక్ చేసి సేవ్ చేసుకోండి. లైక్ చేస్తే ఒకసారి సేవ్ అయ్యింది, మీకు తెలుసు ఎక్కడ సేవ్ అయ్యిద్దో, అందుకని ప్లీజ్ లైక్ చేసుకో. కమెంట్ చేయండి, ఎక్కువ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇది మన తెలుగులో ఉంది, 2
రాష్ట్రాలకి మంచిదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే బాయ్ బాయ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. కాల్ పట్టుకుంటున్నా.